అందరికీ నమస్కారం. ఈరోజు మేము సెల్కల్ నుంచి వచ్చేసరికి మా ఊరు స్కూలు ప్రిన్సిపాల్ వాళ్ళ టీచర్స్ని బడి పిల్లల్ని తీసుకొని బడిపాట కార్యక్రమం మొదలుపెట్టారు. మన గవర్నమెంట్ బడి గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారో ఒకసారి వినండి. వేరే వాళ్ళని పెట్టి కూడా ఎన్ని చేస్తున్నారు. మీకు ఏ మాత్రం డౌట్ లేదు చదువు విషయం కొడుతున్నా అంటుంటే మీకు చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, మీలాంటి పిల్లలు మీ ఇలాంటి పిల్లలు ఉంటే మాకు కూడా అప్పుడప్పుడు చదువుతుంది సార్ 4 రోజులు అయింది మా ఊరికి రెండోది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఆడుకోకముందు మీ ఊళ్ళో ఉన్నాం. ఈ సంవత్సరం మొత్తం పేరు మేము ఒక ప్రేర్ ఆఫీస్ క్లాస్ మీ దోస్తులు కూడా చెప్పుర్రి, అక్కడ పంపించేటోళ్ళని కూడా చెప్పుర్రి, సరేనా? పోతావా బ్యాగ్ వేసుకొని? గగను బడికి పోతావా? ఇక ఈ సారు మాత్రం చదువు గురించి మీకు డోకలేదని అయితే నిశ్చింతంగా ధైర్యంగా అయితే చెప్పడం జరిగింది. మా అన్న పిల్లలకు భయం ఉంటేనే చదువు వస్తుంది సార్ అని అంటే నిజమే సార్, పిల్లలకి భయం ఉంటేనే చదువు వస్తుంది. వాళ్ళు ఏదైనా మనం ఇచ్చిన హోంవర్క్ చేయకుంటే పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నాము. ఇక మా అన్న మేము చదువుకునే రోజులలో మాతోటే కట్టెలు తెప్పించి మా చేతులు వాయంగా కొడితే ఆ దెబ్బకు భయపడి చదువుకునే వాళ్ళం సార్ మేము అని చెప్పగా, ఆ సారు మాత్రం సార్ ఖచ్చితంగా పిల్లలలో చదువు చూడండి, వాళ్ళ క్రమశిక్షణ చూడండి, వీరికి చదువుతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నాం. అదే విధంగా ప్రైవేట్ బళ్ళల్లో ఏ విధంగా ఎల్కేజీ యూకేజీ ఉంటాయో అదే విధంగా మన గవర్నమెంట్ బడిలో కూడా పెట్టించే ప్రయత్నం చేస్తున్నామని ఆ సార్ చెప్పడం జరిగింది. ఇక మా పిల్లల్ని ఈ సంవత్సరం మొదటిసారిగా గవర్నమెంట్ బడికే పంపాలని నిర్ణయించుకున్నాము. ఫ్యూచర్ లో గవర్నమెంట్ బడిలో చదివిన పిల్లలకే వాల్యూ ఉంది కాబట్టి మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ బడిలోకి పంపి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేద్దాం. మన గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బడులు పోకుండా కాపాడుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.